ప్రేక్షకులందరికీ నమస్కారం. ఉగాది తర్వాత మిథున రాశి వారికి స్త్రీ వల్ల తట్టుకోలేని చెడు ఫలితాలు. మరి ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే హిందూ పంచాంగం ప్రకారం ఉగాది నుంచి ప్రారంభమయ్యే తెలుగువారి నూతన సంవత్సరం ఏప్రిల్ 8, 2024 ముగుస్తుంది. తెలుగువారి 60 సంవత్సరాల్లో ఇది 37వది. ఈ సమయంలో తెలుగు ప్రజలందరూ తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, కనీసం కొత్త ఏడాదిలో కలిసొస్తుందా లేదా అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఉగాది తర్వాత మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి, ఆర్థిక పరంగా, ఆదాయపరంగా, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయనే ఆసక్తికరమైన విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారు ఉగాది తర్వాత ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. మీరు ఆర్థిక స్థిరత్వం సాధించడానికి అనవసరమైన ఖర్చుల్ని తగ్గించాలి. మీరు అవసరమైన ఖర్చులు చేస్తే స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. అయితే అది గణనీయంగా పెరగకపోవచ్చు. మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇతర ఆదాయ వనరుల కోసం వెతకాల్సి రావచ్చు. అయితే ఈ కాలంలో పెట్టుబడులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉగాది తర్వాత మీ కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. మీరు కుటుంబ సభ్యులతో మంచి అవగాహన కలిగి ఉండవచ్చు. ఈ సమయంలో మీ బంధాలు మెరుగుపడతాయి. ఈ రాశివారు ఉగాది తర్వాత నైపుణ్యాన్ని పెంచుకునేందుకు కొత్త కోర్సులు, వర్క్షాపులు, శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు ప్రత్యేకించి అధ్యయనాలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. మీరు అన్ని కోర్సుల్లో బాగా రాణిస్తారు. మిథున రాశి వారికి ఉగాది పండుగ తర్వాత కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. మీరు కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి అవకాశాన్ని పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. ఈ రాశి వారు ఉగాది తర్వాత విష్ణుమూర్తిని పూజించాలి. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. ప్రతికూల ప్రభావాల్ని తగ్గించేందుకు 10 ముఖాల రుద్రాక్షల్ని ధరించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.